పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సదా అందిస్తారు. సదా, ఇంకా విచారణ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? ఎస్ మౌనిత, ఇప్పటికే విచారణ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు ఈ విచారణ అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అసలు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ పైన ప్రతి విషయం కూడా అల్లు అర్జున్ని అడిగి దాని నుంచి డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన రోజు 13th రోజు అరెస్ట్ చేసినప్పుడు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఆ స్టేట్మెంట్కి నెక్స్ట్ అతడు పెట్టిన ప్రెస్ మీట్ రోజు చెప్పిన అంశాలకు చాలా వరకు కాంట్రడిక్షన్ ఉంది. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు అతన్ని రిమాండ్ చేసే ముందు, అంటే జైలుకి అటు కోర్టుకు తీసుకెళ్లే ముందు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా అతని దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్నారు. సో ఆ తర్వాత తిరిగి మళ్ళీ రీసెంట్గా అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ రోజు చూసిన డీటెయిల్స్ ఏమో చాలా డిఫరెంట్ ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ తనను తాను తప్పించుకోవడానికి, తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నించాడు ప్రెస్ మీట్లో. అసలు పోలీసులు నా దగ్గరికే రాలేదు, అసలు తొక్కిసలాట జరిగినట్టే నాకు తెలియదు అనే అంశాలన్నింటినీ కూడా తనకు తాను డిఫెండ్ చేసుకుంటూ పోలీసులే తప్పన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నాడు. సో యాక్చువల్గా అల్లు అర్జున్ మొదటి నుంచి ఇందులో ఎవరి తప్పు లేదు అనుకుంటూనే పోలీసులు నా దగ్గరికి రాలేదు, పోలీసులు అసలు నన్ను కాంటాక్ట్ లేదు, పోలీసులు నాతోటి ఎట్లాంటి ఇంటరాక్షన్ చేయలేదు, అసలు బయట రేవతి అనే మహిళ చనిపోయిందని నాకు తెలియదు అనుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ పోలీసులు చెప్పే వర్షన్ ఏమో డిఫరెంట్ ఉంది. పోలీసుల దగ్గర ఉన్న కానీ లేకపోతే ఎవిడెన్స్ కానీ వీడియో ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా పోలీసులు సేకరించారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇటు పోలీసుల పైన ఎప్పుడైతే చెప్పుకుంటూ వస్తున్నాడో, ఎందుకంటే పోలీసులే నా దగ్గరికి రాకుండా వాళ్ళే చేశారు అనే ఇష్యూస్ ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నాడో, సో దానికి పోలీసులు కౌంటర్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ 3 minutes వీడియోలో అసలు అల్లు అర్జున్ వచ్చిన నుంచి వెళ్ళే వరకు ఏమేం జరిగింది ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్, దానిలో సీసీ ఫుటేజ్ ఉంది, ప్రైవేట్ ఫుటేజ్ ఉంది, వాటి అన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకుంటూ పోలీసులు ఎవిడెన్స్ కింద పెట్టుకున్నారు. సో దానిలో క్లియర్గా ఉంది అల్లు అర్జున్ ఎట్లాంటి రోడ్ షో చేయడానికి నాకు అసలు అక్కడ అవసరమే లేదు అనుకుంటూ కూడా అల్లు అర్జున్ చెప్పాడు. కానీ గా ఉంది ఏంటంటే ముషిరాబాద్ ఎక్స్ప్లోడ్ ఆర్టీసీ ఎక్స్ప్లోడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో అలాగే యాక్చువల్ గా అల్లు అర్జున్ ప్రీమియర్ షో 7:30కి ప్రీమియర్ షో ఉంది సంధ్య దగ్గర, నేను ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడడానికి వస్తున్నానంటూ ఈవినింగ్ 5 o'clock తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సో అప్పటి నుంచి అప్పటికే ఆ సినిమాకి సంబంధించి హైప్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత డైరెక్ట్ అల్లు అర్జున్ వచ్చే సినిమా చూస్తాను అంటూ కూడా తన ట్విట్టర్ లో ప్రకటించడంతో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పబ్లిక్ ఇక్కడికి చేరుకున్నారు. అతని ఫ్యాన్స్ వచ్చారు. అతని ఫ్యాన్సే కాకుండా ఈ థియేటర్ల ఇక్కడ చుట్టుపక్కల సంధ్య థియేటర్ పక్కన ఇతర థియేటర్లు కూడా ఉంటాయి. సో ఈవినింగ్ 7:30కి రావాల్సిన అతను 9:25కి వచ్చాడు. కాబట్టి ఆ టైంలో అంటే అల్లు అర్జున్ వచ్చే వరకు ఎలాగో అల్లు అర్జున్ వస్తుంది కదా, అతన్ని చూద్దామని చాలా మంది సినిమా చూడడానికి వచ్చి బయటకు వెళ్ళిన వాళ్ళంతా కూడా వెయిట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఆయన చెప్పిన టైం రాకపోవడం, లేట్ గా రావడం తోటి పబ్లిక్ క్రౌడ్ అనేది ఇంకా ఎక్కువగా అయిపోయింది. సో దీంతో అల్లు అర్జున్ రాగానే లోపలికి వెళ్తున్న టైంలో ఆ గేట్లు విరిగిపోవడం, ఆ గ్రిల్ గేట్లు విరిగిపోవడం, ఆ టైంలోనే తొక్కిసలాట జరగడం, అటు రేవతి అలాగే శ్రీతేజ్ వాళ్ళిద్దరూ కూడా ఇటు అన్కండిషనల్ వాళ్ళ బయటకు మాట్లాడకుండా వాళ్ళకు అంటే ఆక్సిజన్ రాలే ఆ తొక్కిసలాట్లో. సో దేంతో వాళ్ళిద్దరు కూడా గాయాలవ్వడం, ఆ తర్వాత వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లినా రేవతి చనిపోయిందని చెప్పడం, ఇదంతా కూడా అక్కడే జరిగింది. సో బయట ఇంత సీన్ జరుగుతున్నా నాకు అల్లు అర్జున్ మాత్రం నాకు ఏమీ తెలియదు, నాకు ఎవరూ చెప్పలేదు. అంత సినిమా అయిపోయిన తర్వాత అంటే అయిపోయే ముందు ఒక 2-2.5 గంటలు జరిగిన తర్వాత మేనేజర్ వచ్చి చెప్తే అప్పుడు నేను రియాక్ట్ అయ్యి వెంటనే అక్కడి నుంచి మా ఫ్యామిలీ తోటి వెళ్ళిపోయినా అంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చెప్పాడు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ వర్షన్ వేరే. సో బయట ఇదంతా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏసీపీ వెళ్ళి ముందు చెప్పాడు అతనికి, అయినా వినలేదు.
సినిమా తప్పకుండా చూడాలి, ప్రతి సినిమాను ఇక్కడికి వచ్చి చూస్తానని చెప్పడం. ఆ తర్వాత వాళ్ళు హయ్యర్ అఫీషియల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు హయ్యర్ అఫీషియల్ వచ్చి వాళ్ళు అటు డీసీపీ ఆకాంక్షలు వచ్చి అప్పుడు అతనికి వార్నింగ్ ఇచ్చి అప్పుడు బయటికి తీసుకొచ్చినట్లు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే పోలీస్ వర్షన్ ఈ విధంగా ఉంది. కానీ ఆ రోజు ప్రెస్ మీట్ లో ఇలా ఎందుకు చెప్పారనే అంశాలపైన కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన టైంలో అల్లు అర్జున్ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు. సో అప్పటికే సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ చాలా వరకు జరిగాయి. ఆ తర్వాత ప్రీమియర్ షో వేస్తున్నారు. ప్రీమియర్ షోకి డైరెక్ట్ గా అల్లు అర్జున్ రావడం, అల్లు అర్జున్ అక్కడికి వచ్చి పబ్లిక్ ఫ్యాన్స్ తోటి సినిమా చూస్తే ఇంకొంచెం సినిమాకి హైప్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, బిజినెస్ పెరుగుతుంది, సినిమా చూడడానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని మీరు ప్రమోషన్ అంటే మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చి అక్కడ వచ్చిన తర్వాత మామూలుగా చూసుకొని వెళ్ళాలి. కానీ అక్కడికి వచ్చిన మీ ప్రైవేట్ సెక్యూరిటీ కానీ లేకపోతే వాళ్ళు నియమించుకున్న బౌన్సర్లు కానీ అక్కడికి వచ్చిన పబ్లిక్ ని తోసేయడం, ఫ్యాన్స్ ని తోసేయడం. అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తుందని తెలిసి అక్కడ చాలా మంది వందల మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారా లోపలికి వెళ్దామని. సో ఒకేసారి అల్లు అర్జున్ రావడం, గేట్లు ఓపెన్ చేయడం, అందరూ ఒకేసారి లోపలికి ఇట్లా తోసుకుంటూ రావడం తోటి చాలా మంది కింద పడిపోయారు. ఆ తర్వాత అల్లు అర్జున్ సేకరణ చేయడానికి చాలా మంది వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ బౌన్సర్లు, ప్రైవేట్ బౌన్సర్లు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని స్లో చేయడం. ఈవెన్ ఫస్ట్ ఇటు బాల్కనీ నుంచి ఇటు అప్పర్ క్లాస్ కు వెళ్తున్న టైంలో కూడా అల్లు అర్జున్ బౌన్సర్లే చుట్టుపక్కల అక్కడికి ఇక్కడికి ఉంటూ అల్లు అర్జున్ మధ్యలో పైకి పంపించేయడం, ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా తోసేసుకుంటూ వెళ్ళారు. సో మీరు మీ బౌన్సర్లకు మీరు ఇంపార్టెంట్ కావచ్చు, కానీ పబ్లిక్ కూడా అక్కడ ఇంపార్టెంటే. వాళ్ళని తోసేస్తే వాళ్ళు కూడా కింద పడతారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయి. సో ఒకేసారి అందరూ తోసేస్తే అక్కడ తొక్కిసలాటే అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఈ అన్ని అంశాలన్నింటినీ కూడా దీంట్లో మీరు ఏమి కూడా కన్సిడర్ చేయలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో వీటన్నిటిపైన ప్రస్తుతానికైతే విచారణ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ ఒక ఆల్మోస్ట్ 1:20 నుంచి ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. పోలీసులు హయ్యర్ అఫీషియల్స్ చెప్పింది ఏంటంటే 1.5 hours నుంచి 2 hours పాటు ఈ విచారణ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కాకపోతే ముందు వీళ్ళు చూసేది ఏంటంటే ఫస్ట్ అరెస్ట్ చేసిన రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కు తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఆయన చెప్పిన మాటలకు చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి అది తిరిగి అతన్నే అడిగి, అంటే ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ను అతని ముందు నుంచి తిరిగి మళ్ళీ ఈయన చెప్పిన ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలన్నిటి కూడా ముందు నుంచి మీరు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే అంశాలను కూడా అడిగే అవకాశం ఉంది. ఈ ప్రస్తుతానికి వీళ్ళు క్వశ్చనింగ్ చేసేది ఇటు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, మరోవైపు రిటర్న్ రూపంలో కూడా తీసుకుంటున్నారు. ఈ రెండింటిని కూడా హైకోర్టు ముందు పోలీసులు అయితే సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇంటరిమ్ బెయిల్ మీద ఉన్నాడు, కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు. 4 weeks పాటు నాంపల్లి కోర్టు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ విధించిన, హైకోర్టు మాత్రమే అతనికి ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది. కాబట్టి సో కోర్టు కేసులో ఉంది కాబట్టి తప్పకుండా ఈ డీటెయిల్స్ తీసుకున్న డీటెయిల్స్ కానీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అదంతా కూడా తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు అల్లు అర్జున్ మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ పైన మాట్లాడిన వెంటనే ఈవినింగ్ 8 o'clock వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి తాను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి, ఎందుకంటే ఇతను కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు ప్రస్తుతానికి. సో కండిషనల్ బెయిల్ మీద ఉన్నప్పుడు అసలు మీరు ఎవరి పర్మిషన్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టారు ఏంటి అనే అంశాలను కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి పోలీసులు కూడా. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు, సో ఆ పర్మిషన్ తీసుకుంటే ఆ పర్మిషన్ కాపీ ఎక్కడుంది ఏంటి అనే అన్ని అంశాలను అయితే ఇటు పోలీసులు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఒక లాస్ట్ ఆల్మోస్ట్ 1 hour 20 minutes నుంచి ఇప్పుడైతే ప్రస్తుతానికి విచారణ అయితే సాగుతుంది. ఇది ఇంకొక అంటే ఎగ్జాక్ట్లీ 1 o'clock వరకు అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించిన తీసుకున్న పోలీసులు దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేసినప్పుడు మొదటగా ముందు ఫస్ట్ ఎవిడెన్స్ కింద ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. సో తర్వాత పోలీసులు మళ్ళీ వీడియో రికార్డింగ్స్ అలాగే వీడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా కనెక్ట్ ముందు ఫస్ట్ ఎవిడెన్స్ కింద ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. సో తర్వాత పోలీసులు మళ్ళీ వీడియో రికార్డింగ్స్ అలాగే వీడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా పోలీసులకి కేసులో హెల్ప్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఇటు అల్లు అర్జున్ ని ఈ రోజు విచారణ చేసిన తర్వాత వచ్చే స్టేట్మెంట్ అలాగే దీంతో పాటు పోలీసులు కలెక్ట్ చేసిన వీడియో ఎవిడెన్స్ వీటన్నిటిని కూడా ఇటు కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.